హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ఏం చూపిస్తున్నానంటే పెడన నుంచి శారీస్ తీసుకొచ్చానండి. పెడన శారీస్ ప్రత్యేకత ఏంటంటే అవి ఆయుర్వేద వనమూలికలతో తయారు చేయబడినవండి. ఏంటంటే కరక్కాయ, దానిమ్మ తొక్కలు, ఫ్లవర్స్, వెజిటబుల్స్ వీటితో తయారు చేస్తారు. కట్టుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అది పెడన శారీస్ నుంచి ప్రత్యేకత. ఇదిగోండి శారీ ఇలా వస్తుంది. ఇది అంచు అయితే ఇందులో బ్లౌజ్ కూడా వస్తుందండి. రెడ్ కలర్ శారీ మీద బర్డ్స్ ఇంకా ఆకులు కొమ్మలు వచ్చి చాలా బాగుంది చూడండి. దీని అంచు ఇది కూడా చందేరి శారీ అండి. చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో. డిజైన్ కూడా చాలా సింపుల్గా చిన్న చిన్న లతలు అవి వచ్చి చాలా బాగుంది చూడండి. అంచు కూడా గ్రీన్ కలర్ వచ్చింది. అంచు బాగుంది. ఇంకా ఈ శారీ కలర్ కూడా డిఫరెంట్గా ఉంది. వైట్ కలర్ శారీ అండి ఇది. వైట్ ఇష్టపడే వాళ్ళు కూడా వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది వైట్ కలర్ శారీ. చాలా కట్టుకుంటే చాలా మెత్తగా ఉంటుందండి. ఇవన్నీ మనం ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడినాయి కాబట్టి మనకు కట్టుకుంటే బాడీకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది. హెల్తీగా కూడా ఉంటాయండి ఈ శారీస్లో. ప్రత్యేకత అది. కాటన్ శారీస్లో ఇదొక కలర్ అండి. అంటే ఇదొక డిజైన్. అంచు ఇలా వస్తుంది. చక్కగా జింకలు చెట్లు ఎంత బాగున్నాయి చూడండి. ఇది ఇంకో కలర్ అండి. శారీ ఆవు బొమ్మలు అవి వచ్చి చాలా బాగుంది. ఈ కలర్ కూడా చాలా బాగుందండి కాంబినేషను. ఇదిగోండి ఇది ఒక శారీ. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఇప్పుడు జాబ్ హోల్డర్స్కైనా ఇలాంటి శారీస్ చాలా బాగుంటాయి కదండి. ఇదొక డిఫరెంట్ కలర్ అండి. స్వాన్, హంసలు, ఏనుగులు చక్కగా ఇలాగా ముద్రించబడిన బొమ్మల్లాగా ఎంత అందంగా ఉందో శారీస్. అది కూడా చూడండి. కింద డిజైన్ కూడా వెరైటీగా ఇచ్చాడు. చిన్న లతల్లాగా ఇచ్చాడు. ఈ హంసలు ఏనుగులు కూడా చాలా బాగున్నాయి చూడండి. ఇది ఒక డిఫరెంట్ కలరు. ఇది చందేరి శారీ అండి. ఇది బ్లాక్ కలరు. ఇప్పటి వరకు డిజైన్ శారీస్ చూపించాను కదా. ఇప్పుడు కాటన్ అందులో ప్లెయిన్ శారీ అండి. ఇది ప్లెయిన్ శారీ కూడా చాలా బాగుంటుంది. ఎవరు కట్టుకున్నా బాగుంటుంది. ఇందాక ప్లెయిన్ శారీలో ఒక కలర్ చూసారు. ఇప్పుడు గ్రీన్ కలర్ అండి. ప్లెయిన్ శారీలో గ్రీన్ కలరు ఇంకా రెడ్ కలరు. ఇది ఒక శారీ అండి. ఇందాక చూపించిన శారీ కన్నా ఇది ఇంకా కొంచెం మెత్తగా ఉంటుంది. అవే చాలా మెత్తగా ఉంటాయి. ఇది ఇంకా మెత్తగా ఉంటుంది. మనకి కట్టుకుంటే కంఫర్ట్గా ఉంటుందండి. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా